ఇప్పుడు జగన్ వచ్చినాక స్కూల్స్ చూసారు, గతంలో స్కూల్స్ చూసారు. ఈ స్కూల్స్ ఎలా ఉన్నాయి, అప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్? స్కూల్స్ చాలా డెవలప్ అయినాయండి. ఆయన వచ్చిన తర్వాత పిల్లలకి ఆరోగ్యం గురించి కానీ, పిల్లలకి ఎనీమియా లేకుండా, రక్తహీనత లేకుండా వాళ్ళకి టాబ్లెట్లు పంచడంలో కానీ, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో కానీ, ఆరోగ్యశ్రీలో సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో కానీ జగన్ గారు చాలా చక్కగా మాకు అందరికీ సపోర్ట్గా ఉండి చాలా బాగా చేస్తున్నారండి. మరి ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు స్కూల్స్కి క్యాంపెయిన్స్ కానీ వెళ్తారా? ఏమైనా పిల్లలకి ఇవన్నీ ఏదైనా మెడిసిన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. ప్రతి గురువారం వెళ్తాము, ఐరన్ టాబ్లెట్లు ఇస్తాము, 6 నెలలకు ఒకసారి ఆల్బెంజోల్ టాబ్లెట్లు ఇస్తాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏఎన్సీని పరామర్శించి ఆ అమ్మాయికి హెచ్బిఎల్ చూస్తాము, అండ్ బీపీలు చెక్ చేస్తాము. అన్ని విజిట్లు, టీబీ కేసులు అని మొత్తం A to Z జగన్ గారు ఆరోగ్య ఆసరా ఒకటి పెట్టి ప్రతి వారికి కూడా ఆయన ద్వారా వచ్చే వైద్య సదుపాయాన్ని అందరికీ కల్పించి చాలా గొప్ప పని చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక మాట, ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇలా ఎప్పుడూ లేదు. వాళ్ళు జగన్ వచ్చినాక విలేజ్ హెల్త్ క్లినిక్స్ తీసుకొచ్చాడు, అందుబాటులోనే ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు దాంట్లో మీరు ఒక ఎంప్లాయ్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందా అండి. ఎందుకంటే అంతకుముందు ఉద్యోగానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ రాలేదు. సార్ ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు కల్పించి మా పిల్లలు కానీ మేము కానీ చాలా సంతోషంగా ఉన్నాము. ఈసారి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీ పిల్లలు వెళ్తున్నారు స్కూల్స్, ఆ బడుల్లో ఇప్పుడు స్కూల్స్లో పిల్లలకి సరైన భోజనం పెడతలేదు అన్నారు, అది నిజమేనా? నిజమేనండి, సరైన భోజనం పెడతలేదు అన్నారు. అంటే కొన్ని చోట్ల బాగానే పెడుతున్నారు కదండి, కొన్ని చోట్ల బాగా పెడతలేదు, కొన్ని చోట్ల బాగా పెడుతున్నారు. మేము వెళ్ళే స్కూల్స్కి అయితే నేను వెళ్ళి విజిట్ చేస్తాను. ప్రతి స్కూల్కి మా మహిళా పోలీస్ వస్తుంది, వెల్ఫేర్ అసిస్టెంట్ వస్తారు, అందరం మేము విజిట్కి వెళ్ళి అక్కడ చూస్తే ఆ భోజనం మేము తిని మరీ టెస్ట్ చేస్తాం. చాలా చక్కగా వండుతారు వాళ్ళకి. మరి మీరేమనుకున్నారు, రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఈసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? రావాలనే కోరుకుంటున్నామండి. జగన్ గారు రావాలి, మళ్ళీ మమ్మల్ని ఇలా చేయాలి అని. ఇక్కడ ఇప్పుడు జగన్ ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి సార్. ఎన్ని కూటములన్నా రావాలనుకున్న వ్యక్తి కంపల్సరీ ఫలానా వ్యక్తి రావాలి, ఆ జగన్ గారే మాకు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ వస్తారు సార్.